ఘనంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు నగరం మొత్తం కూడా బోనాల సందడి కనిపిస్తుంది. ఏ ఊరు ఏ వాడ చూసినా నగరంలో మొత్తం బోనాల ఉత్సవాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు డప్పు చప్పులు, ఇంకోవైపు పోతరాజుల విన్యాసాలతో మారిమోగిపోతూ ఉంటుంది. గురువారం నుంచి కూడా ఈ బోనాల ఉత్సవాలు అనేవి జరిగాయి. గురువారం రోజు అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి మొదటి పూజ చేశారు. ఈ రోజు రెండో పూజ. ఈ రోజు ఇంకోవైపు ఆదివారం రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఫస్ట్ పుట్ట దగ్గర పూజ చేశారు. తర్వాత అక్కడ అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కొంతమంది అక్కడికి వెళ్ళలేని వారు, ఎవరైతే 400 మెట్లు ఉంటాయి పైకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే పూజ చేసి ఇక్కడనే తమ మొక్కుల్ని కూడా చెల్లించుకుంటూ ఉంటారు. మనం విశ్వాసం కూడా చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పుట్టకు కూడా ఎంతో ప్రత్యేకత ఉండడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ కుంకుమ పసుపు వేసిన అనంతరం కొన్ని బోనాలు కూడా ఇక్కడ సమర్పిస్తుంటారు. పైకి వెళ్ళడం కొంచెం ఇబ్బంది పడుతుండడంతో ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ చేసుకుంటుంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి దానవైద్యగా వస్తుంది. ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడే గోల్కొండ కోట దగ్గర ఉన్నటువంటి కింద ప్రాంతంలో ఇక్కడే ఆ అమ్మవారికి నైవేద్యం ఉండి అనంతరం కొండ పైకి తీసుకెళ్తున్నారు. మొత్తం మీద ఘనంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున మహిళా మనులు తరలి వస్తున్నారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకంగా సీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద ఆడవాళ్ళు ఎంత అందంగా రెడీ, అంతే అందంగా బోనాలను తయారు చేసి వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు ఘనంగా ఈ ఉత్సవాలు అనేవి జరిగాయి. ఇంకోవైపు ప్రతి ఒక్కరు కూడా దర్శనం అనేది ఈజీగా అయ్యేంత వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేనే ఇక్కడే అండి, మాది ఇక్కడనే. ఏ విధంగా ఉంది ఇక్కడ దర్శనం కావచ్చు? ఇవన్నీ చాలా బాగున్నదండి. మేము 10-15 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాం ఇక్కడికి. చాలా బాగా జరుగుతాయి బోనాలు. కానీ ఇట్లా అమ్మవారిని దర్శనం చేసుకోవడము, తొట్టెలు కట్టడము, బోనం తీయడము, రథం చేయడము, ఇవన్నీ కూడా పైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ చేసుకుంటారా? ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? బోనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ దింపుతారమ్మా, ఎల్లమ్మకు చేసేవాళ్ళు. అయితే కొంతమంది సాంప్రదాయం ఏంటంటే పైకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఇక్కడే నైవేద్యం పెడతారమ్మా. ఇక్కడ పరమాన్నం వండి పాలు పోసేవాళ్ళు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు, అగరబత్తులకి ఇట్లా ఏమన్నా పిల్ల జిల్ల పెళ్ళి కావాలన్నా, ఏదైనా కావాలా, సంతానం కావాలన్నా, ఏది కావాలన్నా ఆ అమ్మ కృప, ఆ ఎల్లమ్మ తల్లి కృప, అమ్మవారి మంకాళి, జగదాంబిక అమ్మవారి, విజయవాడ కనకదుర్గమ్మ దయ వల్ల ఇక్కడ తొట్టెలు కట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని పూజ చేసుకుంటారు. నైవేద్యం సమర్పిస్తారు, పాలకాయ కొడతారు. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి క్రౌడ్ పెరిగిందా? ఎలా అనిపిస్తుంది? అంటే మీరు 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, ఈ సంవత్సరం ఏ విధంగా ఏ మార్పులు వచ్చాయి? ప్రతి సంవత్సరం ఉంది మేడం, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అని కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతాయి. ఇంకా ముందు ఇప్పుడు 2వ వారం కదా, ఇంకా మిగతా 9 వారాలు ఉన్నాయి కదా. 9 వారాల లోపు 9 వారాలు కూడా ప్రతి బోనం పండుగకి ప్రతిరోజు ఎవ్రీడే ఇదే ఉంటుంది మేడం. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మన ఆషాఢ మాసంలో వచ్చే బోనాల సమర్పణ చాలా బాగుంటుంది మేడం. చాలా ఏది కానీ అనుకునే అయితే నెరవేరుతాయి మేడం. అంటే అమ్మవారికి 9 పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఒక్క పూజకు ఒక ప్రత్యేకత. అంటే ఎక్కువ మంది ఏ పూజ రావాలని చూస్తూ ఉంటారు? ప్రతి అమ్మవారు ఒకటే మేడం. 9 అమ్మవార్లు అంటే జగదాంబిక మొన్న ఫస్ట్ బోనం జరిగింది మేడం. దానికి చాలా క్రౌడ్స్ బాగా ఉండే. ఇప్పుడు 2వ వారము ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ మేడం. ప్రతి బోనం చేసేవాళ్ళు ప్రతి 9 బోనాలకి అందరూ హాజరవుతూనే ఉంటారు మేడం. ఇలాగే క్రౌడ్ రోజు ఉంటుంది. అది ఇదని కాదు, 9 అమ్మవార్లు ఒకటే. అది ఎల్లమ్మ, గోల్కొండ ఎల్లమ్మ, మాంకాళి. పైకి వెళ్ళేసి వచ్చిరా? మేము పైకి ఇప్పుడు వెళ్తున్నాం మేడం. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కళ్ళు గుడాలు పోస్తారు. మళ్ళీ అలాగే పాలకాయ సమర్పించుకోవడం కానీ, తొట్టెలు కట్టడం కానీ, పసుపు కుంకుమ, నిమ్మకాయలు అన్నీ మొత్తము మా మొక్కు ఏది ఉన్నా కూడా ఇక్కడ తీర్చుకొని పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేస్తాం మేడం. గవ్వలు ఉంటాయి, ఈరగోల ఉంటుంది, గవ్వలు ఉంటాయి. అక్కడ అమ్మవారి పాదాల దగ్గర చందన పెట్టుకొని పైకి వెళ్ళి
గవ్వలు ఇరగోల వేసుకొని పట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మా మొక్కులు మా కోరికలు అన్నీ నెరవేరాలి. మేము ఎప్పుడు మీ దర్శనం చేసుకుంటూ ఉండాలి. అమ్మ తల్లి అందరం చల్లగా ఉండాలి. పాడి పంటలు పిల్ల జల్ల అందరు చల్లగా ఉండాలని మనసు పూర్తిగా అనుకొని దండం పెట్టుకొని వస్తాం మేడం. అమ్మకు మొక్కులు అప్ప చెప్తాం. శరణార్థి మేడం. కొంచెం పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడి నుండి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. బుద్వేల్ రాజేంద్ర నగర్. బుద్వేల్ రాజేంద్ర నగర్. బుద్వేల్ రాజేంద్ర నగర్. దర్శనం అయిందా? మంచిగా అయిందా? ఎంత టైం పట్టింది? తొందరగానే అయ్యింది. అంత బాగానే ఉంది. ఫెసిలిటీస్ బాగానే పెట్టింది. ఇబ్బంది కాకుండా బాగానే ఉంది. క్రౌడ్ ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. ఫుల్గా ఉంది. బాగానే ఉంది. ఏమి ఇబ్బంది లేకుండా ఉండే బాగానే ఉంది. పైకి వెళ్ళాక బోనాలకు వేరే సపరేట్ లైన్ ఉంది, దర్శనానికి వేరే సపరేట్. మంచిగా ఉంది. బాగానే ఉంది. లాస్ట్ టైం అయితే ఇది బాగుంది. బాగుంది. ఈసారి బాగానే ఉంది. సో ఎక్కడ నుండి వస్తున్నారు? మేము జియాగూడ కార్వాన్ నుండి వస్తున్నాం మేడం. ప్రతి సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా శ్రీ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. రెండో వారం సందర్భంగా భక్తులు బోనాలతోని ఆటపాటలతోని డప్పుల దరువులతోని ఎంతో ఆనందంగా జాతరలు బాగా జరుగుతున్నాయి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతో చక్కగా వాటర్ బాటిల్స్ అలాగనే పోలీస్ బందోబస్తు ప్రతి ఒక్క సౌకర్యాలు మెడికల్ క్యాంపు ప్రతి ఒక్కటి చక్కగా ఏర్పాటు చేశారు. ఇలాగనే ప్రతి సంవత్సరము ఈ యొక్క భక్తులకు సహకరించి మంచిగా గవర్నమెంట్ ఇలాగనే ప్రోత్సహించాలని కోరుతున్నాము. అందరూ ఆయుర ఆరోగ్యాలు ఉండి కరోనా మహమ్మారిల నుండి కాపాడి అమ్మవారు అందరినీ ఈ యొక్క ఊరు గ్రామదేవత చల్లగా చూడాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందరూ అమ్మవారి ఆశీస్సుతో చల్లగా ఉండాలి. గోల్కొండ జగదాంబిక మాతాకి జై. మేడం మేము కార్వాన్ జీవడలు ఉంటాము. మొన్న బేస్తారం వచ్చినాము ఘట్టం బోనం తీసుకొని. మళ్ళీ మా ఫ్యామిలీ అంటే ఆదివారం రావాలి. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు. బోనంలో అన్నము కొయ్యగూర బెల్లం పూరిలా ఎత్తుకొని పోతే మంచిగా ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ ఇవాళ వచ్చినాము. మంచి దర్శనం అయింది. పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు వాటరు అన్నీ మంచిగా అన్ని అమ్మవారి అయితే అందరు మంచిగా దర్శనం అయ్యింది. అంతా మంచిగా జరిగింది మేడం. సౌండా జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. చాలా మందికి దర్శనాలు అవుతున్నాయి. మంచిగా పోతున్నారు. మంచిగా వస్తున్నారు. ఎవరికి ఏమైతే లేదు. హాస్పిటల్ బి ఉన్నది. గోళీలకు వాటర్ బి అన్ని మంచిగా సౌకర్యం అన్ని మంచిగా చేసిండ్రు. సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ మంచిగా అన్ని మంచిగా చేసిండ్రు. 6th క్లాస్. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఎలా ఉంది? పైకి ఎక్కావా? కాళ్ళు నొప్పిగా కాలే? మస్తు నొప్పి వచ్చింది. ఎలా ఉంది? పైన క్రౌడ్ బాగుందా? బాగుంది. ఏం కోరుకున్నావు మరి? ఇంకా ఎక్కాలి. ఇంకా చాలా రావాలని అనుకున్నాను. మరి బోనం ఎత్తుకుంటావు నెక్స్ట్ టైం? మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? మేము రింగ్ రోడ్ పిల్లనమ్మ 96 నుంచి. ఎప్పుడు నేను కుకింగ్ చేస్తాను. ఈ సీజన్లో నాకు కూడా చాలా వంటలు ఉంటాయి. ఎప్పుడు రావడానికి వీలు కాదు. ఈ రోజు నాకు వంట లేనందుకు మా పాప జిద్దుతోటి నేను వచ్చాను. ప్రతి సంవత్సరం నేను వచ్చినప్పుడు లాస్ట్ అయిపోతుంది, పబ్లిక్ ఉండదు. కల అమ్మవారి దర్శనం ఈ రోజు చాలా మంచిగా 9ంటికి వచ్చినాను. పబ్లిక్ చాలా అమ్మవారి దర్శనం అయిపోయింది. పైన డాక్టర్ సౌకర్యం కానీ వాటర్ కానీ అందుబాటులో అన్నీ బాగున్నాయి. సెక్యూరిటీ కానీ మనకు దొంగలు ఉన్నారన్న భయం లేదు. ఒక లేడీస్ వచ్చినా పర్వాలేదు. నేను మా పాపనే వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. పబ్లిక్ అమ్మవారి దర్శనం చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తా కానీ నేను మొత్తం అయిపోయినాక వస్తాను. ఫస్ట్ వారం వచ్చాను కదా, మంచిగా అనిపించింది. మా పాపకు చాలా ఇష్టము ఈ గుడికి రావాలని. ఇంత దగ్గర ఉన్నా ఎప్పుడు ఏ సంవత్సరం వీలు కాదు రావడానికి. ఈ సంవత్సరం వీలైంది. అన్ని సౌకర్యం అయితే చాలా బాగున్నాయి. పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? మాకు 1 గంటలో దర్శనం కూడా అయింది. కానీ చాలా పబ్లిక్ ఉంది. చాలా పబ్లిక్ ఉన్నా తోసుకున్నాడు అది నూకడం అనేది లేదు. పోలీస్ సెక్యూరిటీ మంచిగా పంపిస్తున్నారు. లైన్ తోటి బోనాలు ఒక సైడు, పబ్లిక్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకు ఒక సైడు, పిల్లలు ఉన్న వాళ్ళకు ఒక సైడు మంచిగా ఉంది. 3 లైన్లు ఉన్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా లైన్ వేరే ఉంది. మా పాప చిన్నగా ఉన్నందుకు నాకు పిల్లల లైన్లను పంపించారు. పబ్లిక్ చాలా ఉంది పైన. కానీ నాకు గంట పట్టింది. 9 గంటలకు వచ్చాను. 11 గంటలకు కిందికి దిగాను. మంచిగా అనిపించింది. అమ్మవారు చాలా మంచిగా ఉంది. నా మనసు శాంతమైంది. చాలా మంచిగా ఉంది. నేను ప్రతి సంవత్సరం వచ్చినా అయిపోయే వారం వస్తాను. లాస్ట్ వారంకి వస్తాను అనమాట. చాలా బాగుంది. మా పాప వల్లనే వచ్చాను. మా పాప మాట్లాడుతుంది. మా పాప మాట్లాడమ్మా. 10th అయిపోయింది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం ఎలా అయింది? చాలా మంచిగా అనిపించింది. పైకి వెళ్తుంటే క్రౌడ్ పెరుగుతుంది. ఏ విధంగా ఉంది? గోల్డెన్ కలర్ అంటే
పోయినసారి ఉండే కానీ చాలా రష్ ఉన్నందుకు చూడలేకపోయినాం, కానీ ఈసారి చాలా తక్కువ మంది ఉన్నందుకు చాలా మంచిగా అనిపించింది. మంచిగా చాలా హ్యాపీ. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వస్తున్నారు. ఎక్కడ నుండి వచ్చారు? మేము షేక్పేట్. దర్శనం అయిందా? ఎలా అయింది? మంచిగా మంచిగా అయిందా? ఎంత టైం పడుతుంది దర్శనంకి? 1 గంట పట్టింది. మొదటిసారి ఇక్కడికి రావడం ఎలా అనిపించింది? ఇక్కడికి రాగానే అంటే చాలా మంది క్రౌడ్ ఉన్నది. గోల్కొండ బోనాలు మంచిగా అవుతాయి. బోనాలు చేశారా మరి మీరు? చేసాం. బోనం చేయలేదు, ఖాళీ కోడిని కోసి కొబ్బరికాయ కొట్టినాం అంతే. సో అక్కడ పైన ఏమి ఇబ్బందులు లేవా? పైన ఏమి ఇబ్బందులు లేవు. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా? బాగుంది. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద దర్శనం అనేది దాదాపు గంట సమయం పడుతుందని వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అటు మహిళల భద్రత కోసం స్పెషల్గా సీటింగ్స్ ఏర్పాటు చేశారు. అడుగడుగున నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడమ ఇటు అమ్మవారి దర్శనం అవుతుందంటూ కూడా ఒకవైపు భక్తులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.